మేము బతికేదే శ్రీరాముని నమ్ముకొని, మేము నమ్ముకునేది శ్రీ ఆంజనేయుని నమ్ముకొని, మేము ఉదయం నిద్ర లగిస్తే జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపిలేశ తిలోక ఉజాగర రామదూత రామ అంజనీ పుత్ర పవన మహావీర విక్రమ బజరంగి అని హనుమంతుని తెలుసుకుంటాం. పొద్దున్న అయ్యప్పని తెలుసుకుంటాం, పొద్దున్న వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటాం. ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం, క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరూ లేరు, మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు, మా అనుగుణంలో మా రక్తంలో హిందుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీ అని చెప్పారు. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి. వడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నాన్నమ్మను దారుణంగా చంపింది ఈ టెర్రరిస్టులు. బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీ పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్న సిపిఎం ముద్దూరులో ముక్కలు చంపారని చెప్పింది. అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత గెలవడిందో మీకు తెలీదా? ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో మీకు తెలీదా? ఎంతమందిని ఆదుకుందో తెలీదా? భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలో ప్రపంచ దేశంలో భారతదేశాన్ని పట్టాన్ని తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరినీ సగౌరవంగా గౌరవించి అభిమానించి అందరినీ హక్కులు చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం గర్వం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకోవడం నిజాయితీ, నిర్భయంగా నేను కాంగ్రెస్ కార్యకర్తను అని చెప్పుకుంటా. అడిగిండు, అరే నువ్వు టీఆర్ఎస్ బీజేపీ గారు రోజు కాదని. నేను పుట్టింది కాంగ్రెస్ వాడుగా, నేను చచ్చేది కాంగ్రెస్ వాడుగా. నాకు పార్టీలు మారటం, పార్టీల కోసం నిలబడటం తెలియదు. నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, బయటికి పోతే పోతాయని సస్తే కూడా కాంగ్రెస్ రాలి. ఎందుకంటే ఈ మూవన్నర రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకునే 10 మంది నాకు ఏ గొప్ప పదవి వద్దని చెప్పిన. అట్లాగే మంది ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన 3 లక్షలండి. ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి. వచ్చిన ప్రతి కార్యకర్త ఆయన మర్యాద పర్వాలేదు. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్, క్యాలిబర్, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం, చదువు, మర్యాద, మంచితనం అన్ని పుణ్యాలు పుచ్చుకున్న దొడ్డిన చంద్రబాబు గారు చూస్తే నాకు అర్థంగా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నా, మీ గుడికి ఇప్పుడే అన్నవాడ ఊర్లో గుడికి పోతే దర్శనం చేసుకున్నా. ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూద్దామని పోయినా. ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి, మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీడొచ్చింది. ఇంత సేవ చేసిరా చంద్రబాబు గారు. మీ జీవితం, రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైన నా దృష్టిలో. మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారు. నేను సందర్భంగా చెప్తున్నా. అలాగే పెద్దల వెంకటస్వామి గారు ఇందిరమ్మ సమకాలికులు, ఇందిరాగాంధీ గారితో పనిచేశారు, మహానుభావులు. ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని దివినున్న మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ 1,00,000 ఓట్ల మెజార్టీతో మన వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలు గుర్తించుకొని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ పెద్దన్న గారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తించుకొని ఆ బాబుని మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మందరికి, ప్రజలందరికీ, పెద్దల చంద్రబాబు గారికి, వివేక్ గారికి, వేదిక మీద అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తుకే. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, మన డాక్టర్ వంశీ ఎంపీ కావాలి.